హాయ్, సునీల్. హాయ్. నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. Let them know, uncle. Let them know. ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని రీచ్ అవుతాను. థ్యాంక్ యూ. లోపలేం లేదు, డొల్లా. గేట్ నెంబర్ 3కి వెళ్ళాలి. డిపార్చర్ ఇదే గేట్ నెంబర్ 3. ఈ తిరుచి ఎయిర్పోర్ట్లో చూడండి, ఇక్కడ అసలు ఎంత బాగుందంటే టెంపుల్ అట్మాస్ఫియర్ లాగా మొత్తం క్రియేట్ చేశారు. తమిళనాడు చాయ్ ట్రై చేస్తున్నాం. తమిళనాడులో చాయ్ తాగి చూద్దాం ఎలా ఉందో. ఇది వలాంగిని చర్చ్లో ఇన్సైడ్ ఆఫ్ ద చర్చ్ మొత్తం రెనోవేట్ చేశారు. ఇది రీసెంట్లీ చూడండి ఎంత బాగుందో. ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ వలాంగిని చర్చ్. ఈ చర్చ్ ఆపోజిట్లో, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో కంటిన్యూ కిలోమీటర్ వరకు ఎంత కంప్లీట్ రాక్తో ఉంది. హాయ్, సునీల్. హాయ్. నేను కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. Let them know, uncle. Let them know. ఆ ఛానల్ పేరు వచ్చి సూపర్ సునీల్. సూపర్ అండి. ఇక్కడ నుంచి నేను నా వ్లాగ్స్ అన్ని ఈ ఛానల్ ద్వారా మిమ్మల్ని రీచ్ అవుతాను. థ్యాంక్ యూ. లోపలేం లేదు, డొల్లా. ఇది ఎయిర్పోర్ట్ లోపల షాపులు అబ్బా. వీడు ఎక్కడ ముట్టుకున్నా సరే మనకు ప్రైస్ పగిలిపోతాయి. ఈ మన చూడడం తప్పించి కొనలేము. వీడ జస్ట్ అట్లా చూసుకుంటే విండో షాపింగ్ లాగా పోతూనే ఉండాలి. గేట్ నెంబర్ 3కి వెళ్ళాలి. డిపార్చర్ ఆల్మోస్ట్ గేట్ నెంబర్ 3కి వచ్చేసాము ఇప్పుడు. ఇదే గేట్ నెంబర్ 3. లెఫ్ట్ రైట్ సైడ్ చూసారు, అది రెస్టారెంట్లు ఉంటాయి. ఆ రెస్టారెంట్లో కూడా మనకేమి 10 రూపాయలు రావు. రెస్టారెంట్లో కూడా చాలా కాస్ట్ ఉంటాయి. ఇక్కడ జస్ట్ సింపుల్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లోపలికి వస్తే ఏం చేయాలి, మనం బయట తినేసి రావాలి, లేకపోతే వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. అంతే తప్పించి మనం ఇక్కడికి వచ్చి షాపింగ్ చేద్దాం అన్నాం అనుకో, జేబులకి వెళ్ళి పైసలు అన్నీ ఎగిరిపోతాయి. యాక్చువల్గా ఐపాడ్స్ మర్చిపోయి ఇంట్లో, ఇక్కడ పర్చేస్ చేద్దామని చూస్తున్నా. నాకు తెలిసి ఇక్కడ గ్యారంటీగా హై ప్రైస్లే ఉంటాయి. ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటాయి, మనం బయట దొరికే 100 రూపాయలు అయితే ఇక్కడ 500కి అమ్ముతాడు. బట్ ట్రై చేద్దాం, ఎందుకంటే నాకు తెలిసి ఉంటాయి, కానీ గ్యారంటీగా ఎక్కువ ప్రైస్లో ఉండొచ్చు. ట్రై చేసి చూస్తాను. ఒకవేళ దొరికిందంటే హ్యాపీ, లేదంటే లైట్ తీసుకుంటా. ఇక్కడికి వచ్చి హెడ్ ఫోన్స్ చూస్తున్నా. నాకు తెలిసి 2000 ఉంటుందేమో. ఈ ఐఫోన్ కోసమే చూస్తున్నా నేను. 2000 ఉంటే ఇంకా నేను తీసుకోను, ఎందుకంటే 1 డే కన్నా యూస్ చేయడం వేస్ట్. అది ఐ థింక్ డబుల్ వేస్ట్. 2000 ఉంటే నాకు టూ మచ్ అనిపిస్తుంది. బెటర్ ఇది మనం కాంప్రమైజ్ అయిపోయి వదిలేయడం బెటర్ ఇక్కడే, అంతకంటే మనం కొనలేం. మొత్తానికి అయితే లోపలికి వచ్చేస్తాం. క్యూ ఉందంతా, ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. జస్ట్ ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఆన్ బోర్డు బాగానే రష్ ఉంది ఇక్కడంతా. బట్ యా లక్కీలీ ఇప్పుడే ఎంటర్ అయ్యాలి లోపలికి, ఫ్లైట్లోకి. సీట్ నెంబర్ చూసుకుని చెక్ చేసుకుంటున్నాను. ఐ థింక్ 6th or 7th ఉంది. మంచి విండో సీట్ దొరికింది. సూపర్ ఎంజాయ్ చేయొచ్చు దీని మీద. చూస్తా మళ్ళీ వీలైతే ఎంత బయట నుంచి మ్యాక్సిమం ఫుటేజ్ ట్రై చేస్తా తీయడానికి. బట్ ఎనీవేస్ విండో సీట్ దొరకడం హ్యాపీగా ఉంది నాకు. తిరుచిలో ల్యాండ్ అయ్యాం. ఇక్కడ నుంచి బయటికి లగేజ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ట్రావెల్ స్టార్ట్ చేయాలి. బ్యాగేజ్ కోసం చూస్తున్నాం. ఇక్కడ బయటికి వెళ్తున్నాం తిరుచి ఎయిర్పోర్ట్ నుంచి. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 3 hours జర్నీ. వేలాంగి నేను ప్లేస్కి వెళ్ళాలి. క్యాబ్ డ్రైవర్ చూసుకున్నా, ఆల్రెడీ క్యాబ్ డ్రైవర్ బయట ఉన్నాడు వెయిటింగ్. సో 3 hours జర్నీ చేసి వేలాంగిని చేరుకుని మళ్ళీ అక్కడ ఒక లాక్ చూద్దాం. చలో బాయ్. ఈ తిరుచి ఎయిర్పోర్ట్లో చూడండి, ఇక్కడ అసలు ఎంత బాగుందంటే టెంపుల్ అట్మాస్ఫియర్ లాగా మొత్తం క్రియేట్ చేశారు. వావ్, సీరియస్లీ చాలా బాగుంది. ఇది కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ తిరుచిది. ఇంతకుముందు డొమెస్టిక్ ఉండే, ఇప్పుడు దాన్ని మార్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చారు. ఈవినింగ్ 6:30 ఇప్పుడే తిరుచి ఎయిర్పోర్ట్ నుంచి వేలాంగిని స్టార్ట్ అయ్యాం కార్లో. డ్రైవర్
తమిళనాడు చాయ్ ట్రై చేస్తున్నాం. తమిళనాడులో చాయ్ తాగి చూద్దాం ఎలా ఉందో. ఓకే, ఇది తమిళనాడు చాయ్. నేను ట్రైయింగ్ చేస్తున్నాం. మనం ట్రై చేద్దాం. ఇప్పుడే పాండిచేరి ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి తమిళనాడు టీ స్టార్ట్ చేసాం. ట్రై చేద్దామని. టేస్ట్ బాగుంది. అండ్ అందువే ఇక్కడ నుంచి అక్కడ ఉంది మన క్యాబ్. ఇక్కడ నుంచి రోడ్లో 3 hours జర్నీ. తిరుచిలో బయలుదేరి ఇప్పుడు టైం 12 to 10. ఇప్పుడు రీచ్ అయ్యాం వెలాంగినికి. ఫిష్ మార్కెట్, సీ ఏరియా అన్నీ చూపిస్తాను. హోటల్ దిగింది ఇదే హోటల్ గ్రావిడార్. ఇది వలాంగిని చర్చ్లో ఇన్సైడ్ ఆఫ్ ద చర్చ్ మొత్తం రెనోవేట్ చేశారు ఇది రీసెంట్లీ. చూడండి ఎంత బాగుందో, ఎంత సైలెన్స్గా ఉంది ఇక్కడ. నో నాయిస్, నథింగ్. నైట్ అంతా పడుకొని అసలుకి లేట్ అయిపోయింది కాబట్టి పడుకొని లేచి రెడీ అయ్యి ఇప్పుడు టైం 11 o'clock. సో కింద రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి సీషోర్కి వెళ్ళి అక్కడ సీ ఫుడ్ వైన్ ఉంటే అని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఒకటే కాదు, సరౌండింగ్స్ ఉన్న ప్లేసెస్ ఉన్నాయి, విజిటింగ్ ప్లేసెస్ అంటే అవన్నీ చూసి దాంతోపాటు ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ట్రెడిషనల్ ఫుడ్స్ ఎలా ఉంటాయి, దీని మీద ఒక చిన్న వ్లాగ్ ట్రై చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. సూపర్ సునీల్ ఛానల్. థ్యాంక్ యూ. ఇదంతా వెలంగిని స్ట్రీట్ షాప్ ఇలా ఉంటాయి ఇక్కడ. అది కంప్లీట్గా ఏంటంటే ఫిలిం ప్లేస్. సో అంతా బ్లాగ్ చేసి హోటల్స్, షాప్స్. ఇది ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి 1000 kilometers ఉంటుంది డిస్టెన్స్. చెన్నై దోశ ఆల్మోస్ట్ 2-3 minutes ఏమో, అంత పెద్దగా ఉంది. టేస్ట్ చేసుకుంటాం ఎలా ఉంటుందో. దోశ తిన్నాను బట్ కొబ్బరి చికెన్ తమిళనాడు ఇట్లా అమ్ముతారు బండి మీద కొబ్బరి బండాలు. టైం 4 అయింది. ఇక్కడ వెలంగిని బీచ్ అంటారు దీన్ని. బీచ్ దగ్గరికి వచ్చా. ఇది ఫ్రంట్ వ్యూ ఆఫ్ వెలాంగిని చర్చ్, మెయిన్ చర్చ్ ఇది. ఇది ఈవినింగ్, ఐ మీన్ టైం వచ్చి 7:30. ఈ ఏరియా మొత్తం లైక్ ఇక్కడ నుంచి మీకు ఎండ్ వరకు కనబడుతుంది కదా, అక్కడ వరకు కూడా కంప్లీట్గా ఈ వెలంగిని చర్చ్ కాంపౌండే. ఇక్కడ ఏంటంటే ఈ లెఫ్ట్ రైట్ అంతా కూడా నైట్ పూట ఈ బెగర్స్ పడుకుంటారు చాలామంది. అండ్ ఈ టైంలో ఏంటంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది ఏరియా అంతా. ఇంకా మనం కొద్దిగా ముందుకు వెళ్తే మెయిన్ చర్చ్ కనబడుతుంది మనకు ఆ ఫేసింగ్లో. సో ఇది రూట్ అంతా కూడా ఆటోలు, కార్లు అన్నీ వస్తుంటాయి రెగ్యులర్గా. ఈ అంతా ఏరియా అంతా చర్చ్ ఏరియా అంటారు దీన్ని. దీంట్లో ఈ చర్చ్ ఆపోజిట్లో, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఇది. ఇక్కడ నుంచి కంటిన్యూ కిలోమీటర్ వరకు ఈ శాండ్తో ఉంటుంది. ఈ శాండ్లో ఎవరైతే మొక్కులు మొక్కుంటారో హెల్త్ గురించి, స్టడీస్ గురించి, వీసాస్ గురించి
వాళ్ళు ఇక్కడికి చేరుతారు. వాళ్ళు మొక్కులు తీర్చుకొని కంప్లీట్ చేసుకుంటారు. ఇది చిన్న వెలాంగిని అంటారు ఇక్కడ. సో మోకాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళ ప్రేయర్స్ ఏమిటి అని చేసుకొని వెళ్తారు. దీన్ని ఇది ఒక మెరాక్యులస్ బావి. ఈ వాటర్ చాలా అంటే యాక్చువల్లీ ఒరిజినల్ బావి లోపల ఉంది. దీన్ని అందరూ రెగ్యులర్గా ఇట్లా కొద్దిగా డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి గ్లాస్తో కవర్ చేశారు దీన్ని. కింద బోర్డులో మీకు డీటెయిల్స్ ఉంటాయి. మీకు లోపల చూపించడం ట్రై చేస్తాను నేను. మాకు కనబడకపోవచ్చు కానీ ఓకే, అంతవరకు అది లోపల ఉన్నంత వాటర్ చూసారు. అక్కడ రిఫ్లెక్షన్ కనబడుతుంది, అంతంతా వాటర్ కనబడుతుంది. అది 11:30 అవుతుంది. సో ఈ టైంలో ఈ బెల్లంగిని చర్చ్ నుంచి కంటిన్యూ ఇలా ముందుకు వెళ్ళిపోతే మనం బీచ్ వస్తుంది. సో ఇది కంప్లీట్గా ఇలా ఉంటుంది. బీచ్లో షాప్స్, క్రౌడ్ అండ్ వెరీ కాల్డ్ ఎక్కడ చూసిన షాప్స్ ఇవన్నీ ఏంటంటే జస్ట్ 20 రూపీస్కి 10 రూపీస్కే ఉంటాయి. కాస్ట్ కూడా ఇవి అరౌండ్ ఇంకొక 2 అవర్స్ తర్వాత క్లోజ్ అవుతాయి షాప్స్. ఇది కంప్లీట్లీ బీచ్లోనే ఉంది షాప్స్ అన్నీ. సునామీ వచ్చినప్పుడు ఈ కంప్లీట్గా అన్నీ కొట్టుకుపోయినాయి. మళ్ళీ కొత్తగా బిల్డ్ చేసినవే ఆఫ్టర్ సునామీ. నుంచి నేను హైదరాబాద్ ట్రావెల్ అయినప్పుడు ఇప్పటి వరకు కంప్లీట్ చేశాను ఫస్ట్ వ్లాగ్ ఐ థింక్. సో హోప్ఫుల్లీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. యాజ్ ఏ న్యూ బిగినర్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ది బెస్ట్. తెలియదు ఎంతో రీచ్ అవుతాం. నథింగ్ బట్ ఐ నీడ్ యువర్ బ్లెస్. ఆటో బుక్ చేసుకొని ఒక చిన్న ఐలాండ్ దగ్గరికి వెళ్తున్నా. అందువేళ ఎలా ఉంటుందని నేను షూట్ చేసి చూపిస్తా. அந்த பக்கம் போனாக்க வில்லேஜ் கிடைக்குமா? வில்லேஜ் இருக்கும், வில்லேஜஸ் బ్రిడ్జ్ తాంటుందో. ఈ బ్రిడ్జ్ మనం క్రాస్ చేస్తే బ్రిడ్జ్ కట్టారు. దీన్ని క్రాస్ చేసి వెళ్తే ఆటో తీసుకొని ఆగి ఇక్కడ దాకా వచ్చాం. ఇక్కడ నుంచి చూడు రాక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ఎక్కి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ సియో ఐలాండ్ ఎలా ఉందో ఐ డోంట్ నో, బట్ యో ఓ మై గుడ్నెస్. ఎంత కంప్లీట్ రాక్స్తో ఉంది. ఇక్కడ చాలా బాగుంది. ఊరు దగ్గర ఉంది, అన్ని రాక్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5 కిలోమీటర్ వెళ్తే కంప్లీట్గా ఇంకా మనుషులు ఉండరు, అంతా బీచ్ కంటిన్యూ ఉంటుంది. సో అందుకు ఈ ఏరియాకి వచ్చా ఎక్స్ప్లోర్ చేద్దామని. मेरे दिल को दुआ कीजिए, अपना ही साया दे
के तुम जाने जहाँ शर्मा गए, अभी तो ये पहली मंजिल है, तुम तो अभी से घबरा गए, मेरा क्या होगा सोचो तो जरा, है ऐसना खैबरा कीजिए. ఈవినింగ్ 6 o'clock అయింది. వెలంగినిలో ఒక బిగ్గెస్ట్ జీసస్ స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూ చూపించడానికి ఫోన్ చేసిన. ఆ స్టాచ్యూకి వెళ్ళే ముందు అంతా ఇలా గార్డెన్ అంతా చూసుకుంటారు అనమాట. ఇక్కడ మొత్తానికి 2 days అయింది. తిరిచి వచ్చి అక్కడి నుంచి వెలంగిని ట్రావెల్ చేసి మళ్ళీ ఇవాళ నైట్ బయలుదేరి ఎర్లీ మార్నింగ్ 6 o'clock తిరిచి నుంచి ఫ్లైట్ బ్యాక్ టు హైదరాబాద్. ఇప్పుడు నేను ఈ బిగ్గెస్ట్ స్టాచ్యూ జీసస్ క్రైస్ట్ చూపెడతాను. ఇది ద బిగ్గెస్ట్ స్టాచ్యూ ఆఫ్ జీసస్. ఇంకో చిన్నగా కనపడుతుంది. ఈ చర్చ్ ఇది కూడా చాలా పెద్ద ఉంటుంది. అరౌండ్ ఒక 20 to 30,000 పీపుల్ కెన్ సిట్ ఇన్ దిస్ చర్చ్. చర్చ్ పేరు ఏంటంటే మార్నింగ్ స్టార్ చర్చ్. అంతా చాలా పెద్ద ఓపెన్ స్పేస్. ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. ఇది మార్నింగ్ స్టార్ చర్చ్ ఫ్రంట్ వ్యూ. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు చర్చ్ ఎలా ఉంటుందో. వెరీ బిగ్ వన్, చాలా పెద్ద చర్చ్. ఇంత సీటింగ్ కెపాసిటీ. ఫ్యాన్స్ కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెద్దగా ఉంటాయి ఫ్యాన్స్. ఇది ఎంత షాప్ అంతా వచ్చి ప్రసాదాలు ఉంటుంది. ఇక్కడ అన్నీ తీసుకుంటారు అన్నమాట. ఇట్లా అప్పటికప్పుడు రెడీ చేస్తుంది ఇట్లా వీడియోస్లో. ఇవి మనం అక్కడ ముక్కొని తీసుకుంటారు. అక్కడ పెట్టి ఇవన్నీ రెడీ చేసి పెడతారు ఇక్కడ. నేను కొన్నామని వచ్చా. ఇవి ஒரு 20 rupees 20 pack. 20 rupees 5. ஆமாம். இன்னும் இது என்ன சொல்லுவாங்க, இது இந்த பள்ளி பட்டாணி பள்ளி ஒரு 5 ప్యాకెట్స్ ಎಲ್ಲ ప్యాక్స్ అయినా. చేస్తే అట్లా ఇట్లాంటి షాపులు చాలా ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు తీసుకొని ఇంటికి వెళ్ళి వాళ్ళకి చుట్టాలకి వాళ్ళకి వెళ్ళి పంచుకుంటారు. రెడ్ హల్వా, ఎల్లో హల్వా, బ్లాక్ హల్వా, కాజు హల్వా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ హల్వాస్ ఉంటాయి. ఫ్రెష్ చేసాను ఈ బ్యాగ్ తీసుకున్నాను. బాగా వేడి వస్తుంది, తట్టుకోలేము. థ్యాంక్ యూ. ఇప్పుడే ఈ MGM రెస్టారెంట్కి వచ్చిండే డిన్నర్ చేద్దామని.
చూద్దాం ఈ ఫుడ్ ఇక్కడ ఎట్లుంటుందో. బట్ ఇది వడి కాల్ రెస్టారెంట్ కమ్ హోటల్, చాలా బాగుంది బయట నుంచి అంతా. ఐ థింక్ మంచి ఫుడ్ ఉంటుంది ఇక్కడ, చూద్దాం. ఇప్పుడే ఇక్కడ రెస్టారెంట్కి వచ్చా, ఫుడ్ ఆర్డర్ ఇచ్చా. ఫుడ్ వచ్చాక దాన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో చూద్దాం. అంబియన్స్ మాత్రం బాగుంది హోటల్ది. నేను ఇప్పుడే వడక దుప్పించుకొని తాగుతున్నా. దీంట్లో ప్లెయిన్ వాటర్ కలుపుతుంది, కాకపోతే ఇది ఓన్లీ వాటర్ బాటిల్. ఇప్పుడే ఆర్డర్ ఇచ్చిన డ్రమ్ స్టిక్ సూప్ వచ్చింది. ఏం లేదు, నథింగ్, ములక్కాయ జ్యూస్. ఈ పేరు చెప్పి డబ్బులు చెప్తుంది. ములక్కాయ జ్యూస్లో టేస్ట్ చూద్దాం. బా మామూలుగా లేదు. ఏంటంటే సేమ్ ములక్కాయలానే ఉంది. పిల్ల మొక్కజొన్న అంట, అంటే ఇంగ్లీష్లో బేబీ కార్న్. ఎస్, ఈ పిల్ల మొక్కజొన్నని తిని చూద్దాం. బాగుంది. ఇది పన్నీర్ 65. బాగుంది. సేమ్ బేబీ కార్న్ అయితే మన ఏమంటారు దీన్ని, ప్రాన్స్ ఎలా ఉంది అలా టేస్ట్. ఇప్పుడే పుల్కా పన్నీర్ మసాలా వచ్చింది, టేస్ట్ చేసి బాగుంది. ఇంకొద్ది తీయదు. ఇప్పుడు మేము స్టే చేసిన హోటల్లో స్విమ్మింగ్ పూల్, గార్డెన్ ఏరియా ఎలా ఉంటుందని నేను మీకు తీసి చూపిస్తాను. జస్ట్ వాచ్. రెస్టారెంట్లో చెఫ్ ఎంత చెఫ్ మంచిగా ఉందా, బాగుంది. సైడ్ వెళ్తే ఇదంతా రూమ్స్, ఈ బార్, ఇదంతా లాంచ్. బాగుంది హోటల్, బట్ ఏంటంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ అంతే. బట్ రూమ్, బార్, లోపలికి ఐ థింక్ ఎలా చేయడం వీడియో చేస్తుంటాను కానీ అన్నట్లు. ఇప్పుడు చెన్నైలో ఆటో నడవడానికి వచ్చాను. ఆటో స్టార్ట్ చేసి బయటకు వెళ్దాం. ఓకే, ఆటో యాక్చువల్లీ నడుపుదాం అనుకున్నా కానీ 3-వీలర్ లైసెన్స్ లేదని నాకు వద్దన్నాడు ఆయన. అందుకే ఆయన నడుపుతుంటే నేను కూర్చున్నా.
మొత్తానికైతే ఈ తిరుచి టూర్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ బయలుదేరుతున్నట్టు ప్లాన్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో వెళ్దాం. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. హోప్ఫుల్లీ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఏమైనా సజెస్ట్ ఉంటే చెప్పండి. అండ్ మోర్ ఎవర్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ టు సూపర్ సునీల్. టేక్ కేర్. గుడ్ నైట్. గైస్, ఇందాక ఒక విషయం తెలిసింది. ఈ రోడ్లో మీకు కనబడుతుంది వెళ్ళగానే హెల్పింగ్ హ్యాండ్స్ అని డైలీ ఫుడ్ డొనేషన్ టు 2 years ఆఫ్ హ్యూమన్ సర్వీస్. ఇదేంటంటే ఈ ఫోటోలో ఉన్న అతను సిన్స్ 32 years నుంచి డైలీ వీళ్ళకి ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారంట డొనేషన్ వల్ల. మనం కూడా ఎవరైనా చేయాలంటే